వయనాడు వరద బాధితుల సహాయార్థం ₹1 కోటి విరాళం ప్రకటించారు మెగాస్టార్ చిరంజీవి ఆయన తనయుడు రామ్ చరణ్. కేరళలో వరదలు కొండ చర్యలు విరిగిపడిన దుర్ఘటనల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయినందుకు చాలా మనోవేదనకు గురయ్యామని చిరంజీవి ట్వీట్ చేశారు. తమ వంతుగా తాను రామ్ చరణ్ కలిసి ₹1 కోటి కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కి అందజేస్తున్నట్లు చిరంజీవి ప్రకటించారు. బాధితులందరూ త్వరగా కోలుకోవాలని నా ప్రార్థనలు అంటూ చిరంజీవి ట్వీట్ లో పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఇటీవల కేరళలోని వాయనాడులో వచ్చినటువంటి వరదల వల్ల చాలా మంది ఆస్తి ప్రాణ నష్టం కోల్పోవడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం కూడా దేశవ్యాప్తంగా కూడా తమ యొక్క సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తూ అలాగే ఆర్థికంగా కూడా సహాయం చేస్తున్న పరిస్థితి అయితే ఇప్పటికీ సంబంధించి చూస్తుంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించి ముఖ్యంగా టాలీవుడ్ కి సంబంధించి చాలా మంది సినీ ప్రముఖులు కూడా తమ వంతు సహాయంగా కేరళ బాధితులకు ఇవ్వటం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి తన తనయుడు రామ్ చరణ్ ఇద్దరు కలిపి ₹1 కోటి విరాళంగా ఇవ్వడం జరిగింది. దాంతో పాటు మరొకరు అల్లు అర్జున్ 25 లక్షలు ఇవ్వడం జరిగింది. వీరితో పాటు చాలా మంది సినీ ఇండస్ట్రీకి సంబంధించి అంటే మిగతా అన్ని భాషలకు సంబంధించి చూసుకుంటేనేమో మనకి మోహన్ లాల్ 3 కోట్లు, సూర్య జ్యోతిక దంపతులు 50 లక్షలు, మమ్మూటి దుల్కర్ సల్మాన్ 40 లక్షలు, కమల్ హాసన్ 25 లక్షలు, ఫహద్ ఫాజిల్ 25 లక్షలు, విక్రమ్ 20 లక్షలు, రష్మిక 10 లక్షలు ఇలా అందరూ కూడా తమకు తోచినంత సహాయాన్ని చేస్తూనే మా బాధితులందరూ కూడా చాలా త్వరగా కోలుకోవాలని వాళ్ళు కోరుకుంటున్న పరిస్థితి అవుతుందని చెప్పవచ్చు. మెగాస్టార్ చిరంజీవి మాత్రం దాదాపు ₹1 కోటి ఇవ్వటం మాత్రం ఇప్పుడు అందరూ కూడా చాలా వరకు సంతోషంగా వ్యక్తపరుస్తున్న పరిస్థితి అయితే ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్స్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వయనాడు బాధితులకు అండగా నిలిచారు. వయనాడులో చోటు చేసుకున్న ప్రకృతి విపత్తుపై తన సాయం ప్రకటించారు. కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి 25 లక్షల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. వయనాడు విలయం చాలా బాధ కలిగించిందన్నారు అల్లు అర్జున్.